ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. 2వ దినవృత్తాంతములో 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. మనం ఎప్పుడు ధైర్యముగా ఉంటాము? దేవుని వైపు చూసి, దేవుని కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకున్నప్పుడు మనం బలహీనులుగా లేకుండా ధైర్యముగా మనము బలముగా ఉంటాము. మరి తండ్రి మనతోటి ఎప్పుడు ప్రతి క్షణము నా బిడ్డలని చెప్పి ఆయన కాపుదల మనకు దయచేసు. మన బిడ్డల పట్ల మనం చేసే పనులలో అన్నిటిలో తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు. తండ్రి మనకు తోడుగా ఉండి మన కార్యములు జరిపించాలంటే మరి మనము కూడా తండ్రికి తగినట్లుగా మనం కూడా నడుచుకోవాలి. తండ్రి మాట్లాడుతున్నాడు, మీరు నా వైపు చూసి నా చిత్తానుసారముగా నడిచినప్పుడు నేను మీ మధ్యను నివసించుతున్నాను అని మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో చూసినట్లయితే 35వ అధ్యాయం 34వ వచనములో తండ్రి మాట్లాడుతున్నాడు, నేను మీ మధ్యను నివసించుతున్నాను. తండ్రి మన మధ్యలోనే ఉంటాడు. తండ్రి ఎప్పుడు మన వెనకాలే ఉంటాడు, మన ముందు ఉంటాడు. తండ్రి మనం ఎప్పుడైతే తండ్రిని ప్రతి క్షణం మనము తండ్రి ఉన్నాడని భయభక్తులు కలిగి మనం నడుచుకుంటాము, మనం హృదయం అంతా అర్పించుకొని మనము లోకానుసారంగా మనం ఉండకుండా, లోకస్తుల వైపు మనం చూడకుండా, మనల్ని ఎవరన్నా నిందించినప్పటికైనా వారి వైపు మనం చూడకూడదు. వారిని క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మనం ఎవరిని నిందించితే మనం దేవుని దృష్టిలో మనం తప్పుడు వాళ్ళమవుతాం. మనం తప్పుగా ప్రవర్తించినట్లయితే మనం ఎప్పుడైనా ఎవరిని కూడా మనము తప్పు పట్టకూడదు. వారిని దేవుడు క్షమిస్తాడు, కానీ తప్పు పట్టిన వాళ్ళం మనం తప్పుడు వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవరైనా తప్పుగా మాట్లాడినా కానీ వారిని దేవుని విజ్ఞతకే వదిలేయాలి. ఆయన విజ్ఞతకి వదిలేస్తే తండ్రి చూసుకుంటాడు యేసయ్య. ఎందుకంటే దేవుడు వారిని క్షమిస్తాడు. వారిని మనము విమర్శించితే మనం దేవుని దగ్గర మనము తప్పుగా మనం దేవుని ఎదుట మనము నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మనం దేవునికి సాక్షిగా మనము దేవుని బిడ్డలుగా మనము రాతి స్తంభం వలె మనము ఎక్కడా దిగజారకుండా మనము దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలని మనం నిరూపించుకోవాలి. తండ్రి మనకెప్పుడూ తోడుగా ఉంటాడు, ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు, మనం చేసే పనుల్లో ఉంటాడు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 32 అధ్యాయం 8వ వచనములో నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. దేవుడు మనము నడవవలసిన మార్గం అంతటికీ మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకి ఏ మార్గము మనము నడవాలి, మనం ఎలా నడుచుకోవాలనేది కూడా మనకు తండ్రి మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు బోధించుతున్నాడు. మనం ఏ విధంగా ప్రజల మధ్యలో నడుచుకోవాలి, దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలి, ప్రతి విషయంలో కూడా మనకి మార్గమును ఆయనే బోధించుతూ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అంటున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రతి స్థలంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. విష సర్పాల నుంచి, ప్రమాదాల నుంచి, రోడ్డు ప్రమాదాల నుంచి అన్నిట్లో దేవుడు కాపాడుతూ ఉంటాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్.